ఇక్కడ ఈ కాళీయ మడుగు యొక్క వర్ణన దాని గురించి ఈ యొక్క శ్లోకంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. కాళీయుడు చాలా విషపూరితమైనటువంటి సర్పం. 100 పడగలు ఉన్నాయంట ఆయనకి. ఆయన నిన్న ఎందువల్ల ఈ యమునా తీరంలో ఉన్నటువంటి కాళీయ మడుగులోకి వచ్చాడు అనేటువంటి విషయం మనం చర్చించాం. ఆ విషాన్ని ఆ మడుగంతా కూడా నింపడం వలన ఒక గడ్డిపోచ పడినా కానీ అది దగ్ధమైపోతుందంట. అంత తీవ్రమైనటువంటి విషం. అంటే ఇంత వర్ణన ఎందుకు చేస్తున్నారు అంటే, కాళీయ మర్దనం చేసేటప్పుడు భగవంతుడి యొక్క వయస్సు 5-6 సంవత్సరములు. అటువంటి బాలకుడు రూపములో ఉన్నటువంటి భగవంతుడు ఇంత విషపూరితమైనటువంటి మడుగులో కూడా ప్రవేశిస్తే, గడ్డిపోచ పడితే దహింపబడుతూ ఉంది, పక్షులు పైన ఎగిరితే మరణిస్తూ ఉన్నాయి, ఆ ఒడ్డున ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా మరణించి ఉన్నాయి. అంత విషపూరితమైనటువంటి ఆ మడుగులోకి భగవంతుడు ప్రవేశించినా కానీ ఆయనకేమీ అవలేదు. అంటే భగవంతుణ్ణి ఏది ఏమీ చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేదానికి ఈ వర్ణన అన్నటువంటిది ఇచ్చారు. ఆయన ఏం చేయగలవు? ఈ కాళీయుడికి ఉండేది 100 పడగలే, కానీ భగవంతుడు శయనించేటువంటి అనంతశేషుడికి ఎన్ని పడగలున్నాయో లెక్కలేదు. అందుకనే అనంతశేషుడు అన్నారు. అంత పెద్ద అనంతశేషుడి మీద శయనించేటువంటి ఆ స్వామికి ఈ 100 పడగలున్నటువంటి కాళీయుడు వానపాముతో సమానం. వానపాముతో సమానం. ఏం చేయగలడు? ఏం చేయలేడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిందేంటి అంటే, కాళీయుడితోటి మనల్ని కూడా పోల్చుకోవచ్చు. ఎవరైతే హృదయంలో విషం ఉంటుందో, మంచి వ్యక్తి చుట్టూ కూడా మంచి ఆరా ఉంటుంది, వారి యొక్క చైతన్యం చుట్టూ వ్యాప్తి చెందుతుంది, మంచి అనేటువంటి చైతన్యం వ్యాప్తి చెందుతుంది. చెడు వ్యక్తి చుట్టూ చెడు వైబ్రేషన్ ఉంటుంది, చెడు ఉంటుంది వైబ్రేషన్. ఆ యొక్క వాడి యొక్క ప్రభావం ఎదుటి వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మనం ప్రయాణం చేసేటప్పుడు మన పక్క సీట్లో ఒకటి కూర్చుంటాడు. ఆర్మ్రెస్ట్ మనకు వాడికి ఒకటే ఉంటుంది. వాడు కూర్చున్నప్పుడే మన చేతిని ఇటు నెడతాడనమాట. ఇంకా అప్పటి నుంచి మొదలవుద్ది మనకు వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఇంకా దిగేంత వరకు బల్లెటోడి పక్కన కూర్చున్నాను రా బాబు నేను. సో ఆ వ్యక్తి యొక్క చైతన్యం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం దాని యొక్క ఆర చుట్టూ ఉంటుందన్నమాట, దాని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, భగవంతుడు ఎంత శక్తివంతుడు. ఈ గోవులు వచ్చాయంట పొరపాటున, వచ్చి ఆ కాళీ మడుగులో దాహం తీర్చుకుందామని నీళ్లు కొంచెం తాగే మరణించాయి. గోపాలుడు వాళ్ళు కొంచెం నీళ్లు స్వీకరించారు, వాళ్ళు మరణించారు. భగవంతుడు ఈ విషయం తెలిసి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వస్తే ఒక పక్క గోవులు పడిపోయి ఉన్నాయి, ఒక పక్క గోపాలులు పడిపోయి ఉన్నారు. భగవంతుడు ఏంటి అంటే
కరుణార్ధ హృదయంతో అమృత చూపులు, తర్వాత శ్లోకాల్లో వస్తుంది, ఆయన యొక్క చూపులో అమృతత్వం ఉందంట. చూపులో అమృతత్వం ఉంది. ఆ అమృత చూపులతోటి ఆ యొక్క గోవులను గోపాలులను అట్లా చూశాడు భగవంతుడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు ఎట్లా మేల్కొంటారో ఆ రకంగా ఈ గోవులు గోపాలులు అట్లా లేచి కూర్చున్నారు. ఏంటి? భగవంతుని యొక్క చూపులు అన్నమాట. ఇటువంటి వాటిని మనం మిస్టేక్ కూడా చేసుకుంటాం. కొంతమంది బాబాలు వాళ్ళు వీళ్ళు తయారవుతారు, ఆ మహిమ ఈ మహిమ అంటారు. ఇవన్నీ భగవంతునికి, ఆయన యొక్క శుద్ధ భక్తులకి ఉంటాయేమో కానీ ప్రపంచాన్ని మోసం చేసే వాళ్ళకి ఈ సిద్ధులు ఉండవు. సో భగవంతుడు తన వారిని ఏ రకంగా రక్షించుకుంటాడు అనేటువంటిది ఇటువంటి దృష్టాంతంలో మనకు గోచరిస్తుంది, తెలుస్తుంది మనకు. ఎట్లా ఆయన తన భక్తుల్ని కాపాడుకుంటాడు. భగవద్గీతలో ఒక హామీ ఇస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడంటే, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు, నా భక్తుడు నష్టపోడు. నమే భక్త ప్రణశ్యతి. సో మనం ఏంటి అంటే, ఆ భగవంతుని యొక్క హామీ పట్ల విశ్వాసం కలిగి, ఇక్కడ మ్యాక్సిమం భౌతిక జగత్తులో ఏంటి అంటే భగవంతుడు ఉన్నాడా లేదా అని క్యాలిక్యులేట్ చేయడానికి మనుషులు వాళ్ళ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది అంటే, వాళ్ళు కోరిందంతా భగవంతుడు ఇవ్వాలా, ఇవ్వకపోతే లేడని లెక్క కట్టేస్తారు. భగవంతుడు ఉన్నాడా లేడా అనేదానికి ఒకటే, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆయన ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయి పాకెట్ మనీ అంటాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి. ఒక పిల్లవాడు పాకెట్ మనీ అడగకుండానే తండ్రి ఇచ్చేస్తున్నాడు, ఒకడు అడిగినా కానీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, వీడు ఒకడేమో పాకెట్ మనీ తీసుకెళ్లి శుభ్రంగా దాన్ని దాచుకుంటున్నాడు, దాన్ని మంచి వాటికి వినియోగిస్తున్నాడు. ఇంకోటి పాకెట్ మనీ తీసుకొని వెళ్ళిపోయి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటాడు, లేకపోతే మద్యం బాటిల్ కొనుక్కుంటాడు, ఇంకోటి చేస్తున్నాడు. ఆ తండ్రికి వాడు చేసే పనులు తెలిసి వీడు పాకెట్ మనీ ఆపేస్తున్నాడు. వాడేం చెప్తాడు అందరికీ, మా నాయన సరైనోడు కాదు, అస్సలు పిల్లోడికి ఏమన్నా చూసుకుందామని ఇంట్రెస్టే లేదు, అబ్బే పనికిరాడు. సో మనం కూడా ఆ టైపు ఏదో అడుగుతున్నాం, అది ఇస్తే మనకేం జరుగుతుందో మనకు తెలియదు. దానివల్ల మనం ఏమంటే అందుకని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మనం భగవంతుణ్ణి కోరుకునేదానికి అవసరమే లేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, బాధ్యత గల తండ్రికి తెలుసు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. ఒక దేవాలయంలో ఒక చిమ్మేవాడు ఉన్నాడంట. భగవంతుడు త్రిభంగి రూపంలో నిలబడుకొని ఉన్నాడు. వీడు రోజు గమనిస్తున్నాడు భగవంతుడిని. ఒకరోజు ఆడికి భగవంతుడి మీద జాలి కలిగిందంట. స్వామి, ఉదయం నుంచి సాయంత్రం దాకా అట్లాగే నిలబడున్నారు మీరు, కాళ్ళు నొప్పులు గిళ్ళ నొప్పులు వచ్చేస్తాయో, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, నేను నిలబడతాను మీ తరపున అన్నాడు. నేను నిలబడతాను నీ తరపున. భగవంతుడు అన్నాడంట, నిలబడతావు కానీ అబ్బాయి,
అందరూ వస్తుంటారు, ఏదేదో చెప్పుకుంటుంటారు. ఏం అసలు స్పందించద్దు, నువ్వు ఏం స్పందించద్దు అన్నాడు. సరేనని చెప్పి భగవంతుడు వాడికి సీట్ ఇచ్చేసి ఆయన దిగేశాడు. కానీ నువ్వు నిలబడుకోవాలి. ఒక ధనికుడు వచ్చాడు. ఒక ధనికుడు వచ్చి ఆయన సూట్ కేసు నిండుకు డబ్బులు పెట్టుకొని ఉన్నాడు. డబ్బులు పెట్టుకొని ఆ సూట్ కేసు భగవంతుడి ముందు పెట్టి, ఏదో నేను కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ అది చేసుకోవాలని చెప్పి దండం పెట్టుకొని సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఒక కెప్టెన్ వచ్చాడు, షిప్ నడిపించే ఆయన ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి వేడుకొని ఆయన వెళ్తాడంట. సో ఆయన వచ్చి వేడుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక పుణ్యాత్ముడు ఒక ఆయన వచ్చాడు. ఆయన భగవంతుడి దగ్గరికి వచ్చి జీవితంలో ఉన్నదంతా ధార్మిక విషయాలకి వాటికి వీటికి దానం చేశాడు. ₹1 మిగిలింది ఆయనకి. ఆ రూపాయి ఉండిలో వేసి చివరిగా మిగిలింది ఇదే స్వామి, ఇంక నీ సేవకి ఇది ఇస్తున్నాను, ఇంక నా దగ్గర ఏం లేదు అని చెప్పి అదేసి ప్రణామం చేసి లేచి నిలబడుకొని చూశాడంట. సూట్ కేసు కనిపించింది. అప్పుడు ఇదేదో భగవంతుడు నా కోసమే పెట్టినట్టున్నాడని తిరిగి చూశాడు. నిండుకు డబ్బులు ఉన్నాయి. అరే భగవత్ సేవకు వినియోగపడుతుందని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ యజమాని డబ్బులు పెట్టినాడు, డబ్బులు మర్చిపోయానని చెప్పి మళ్ళా వచ్చి చూసుకున్న డబ్బులు సూట్ కేసు లేదు. పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చాడనమాట. పిలుచుకొని వచ్చేసరికి ఈ కెప్టెన్ ప్రార్థన చేసి పోతా ఉన్నాడు, ఎదురొచ్చాడు. అప్పుడు ఇతను ఆ కెప్టెనే దొంగతనం చేస్తుంటాడు అని చెప్పి ఆయన మీద నిందేశాడు. ఆయన్ని తీసుకొని జైల్లో వేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడు వీడు భగవంతుడి రూపంలో నిలబడుకొని ఉన్నాడు కదా. భగవంతుడు ఏం చెప్పాడు, ఏం జరిగినా నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. కానీ వీడు అయ్యా అంతా మిస్టేక్ జరిగిపోతా ఉంది, తప్పులు జరిగిపోతా ఉన్నాయి, ఆ కెప్టెన్ కాదు అసలు దొంగ, ఇంకోటి వచ్చాడు అతను దొంగ, అది ఇదని గోలగోలుగా వచ్చేస్తున్నాడు అనమాట. ఈ లోపల భగవంతుడు వచ్చాడు. వచ్చి ఒరే నిన్నేం మాట్లాడొద్దంటే మాట్లాడుతూ ఉన్నావు దుర్మార్గుడా. ఆ కెప్టెన్ నా భక్తుడు, ఆడి మీద నిందబడి ఆడు జైల్లోకి వెళ్తే, ఆడు డ్యూటీకి వెళ్తే పెద్ద తుఫాన్ వచ్చి ఆ యొక్క నౌక మునిగిపోయేది. వాడిని నేను కాపాడాలని చెప్పి వాడిని జైల్లో పెట్టించాలనుకున్నా. వీడు దుర్మార్గుడు సూట్ కేసు తెచ్చినటువంటి వాడు ఆ డబ్బులు దేనికి వినియోగించబోతున్నాడంటే ఒక బ్రాందీ కంపెనీ ఓపెన్ చేయడానికి పోతా ఉన్నాడు వాడు. ఆ డబ్బులు వినాశనానికి ఉపయోగపడతాయని చెప్పి వాడి దగ్గర నుంచి నేను ఈ యొక్క పుణ్యాత్ముడికి ఇచ్చాను. మరి ఈ పుణ్యాత్ముడికి ఎంత డబ్బు లభించినా కానీ లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడు, కానీ లోక వినాశనానికి ఉపయోగించాడు. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయిరా, మాట్లాడద్దు అంటే అనవసరంగా నువ్వు మాట్లాడేవేంటి దుర్మార్గుడా, మాట్లాడద్దు అంటే అనవసరంగా నువ్వు మాట్లాడేవేంటి దుర్మార్గుడా అన్నాడు. ఎంతోమంది వస్తారు. సో ఇక్కడ ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకున్నాయి, మన క్యాలిక్యులేషన్స్ ఏం పనిచేయవు. అందుకనే పురంధరదాస్ ఆయన కీర్తనలో చెప్పాడు, హరిచిత్త సత్య నరచిత్త లవలేశ నడియదు. హరిచిత్తం ప్రకారమే అన్ని జరుగుతాయి, నరుడి చిత్తం ప్రకారం ఏమీ జరగవు, మన ప్లానింగ్ ఏం జరగదు. మనందరం రకరకాల ప్లాన్లతో ఉన్నాం. ఒక ఆయన క్రికెట్ స్టార్ అవ్వాలనుకున్నాడు, ఒక ఆయన సినిమా స్టార్ అవ్వాలనుకున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి అవ్వాలనుకున్నాడు. లాస్ట్కి భగవంతుడు ఏం చేశాడు, అరే ఆదివారం పోయి గుళ్ళో కూర్చోండిరా అని మనల్ని కూర్చోబెట్టాడు. మనల్ని ఆదివారం పోయి గుళ్ళో కూర్చోండిరా అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టాడు భగవంతుడు మనల్ని. సో ఆయన ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది, మన ప్లాన్ ఏం లేదు. పురంధరదాసు
అప్పట్లో నవకోటి నారాయణ అంట. ఒక 500-600 సంవత్సరాల కిందట 9 కోట్లు ఉన్నాయంట ఆయన. అయితే ఎంత పిసినారి అంటే తండ్రికి వైద్యానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టేవాడు కాదంట. అరే ఎట్టగా ముసలోడు పోయేవాడు పోతాడు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం? కొంతమంది ఉంటారు, ముసలోళ్ళు అయిపోయి ఉంటారు, తల్లిదండ్రులు అనారోగ్యం వస్తుంది, పిల్లలు ఆలోచిస్తారు ఖర్చు పెట్టి పెంచి ఇంకా ఖర్చు పెట్టుకోవడం ఏదో దానికి అవసరమా? తర్వాత ఇంట్లో పిల్లలకు కూడా పురంధరదాస్ ఏంటి అంటే ఆయన వంట వండడానికి కూడా లెక్కబెట్టి ధాన్యం భార్యకి ఇచ్చేవాడంట. ఇదో పెద్దోడికి పిడికెడు, రెండో వాడికి పిడికెడు, మూడో వాడికి పిడికెడు, లెక్క ప్రకారం వంట ఉండాల. ఒకరోజు భగవంతుడు పరీక్షిద్దామని ఆయన ఇంటికి భిక్షకు వచ్చాడంట మారువేషంలో. వస్తే భార్య ఏదో ఇవ్వబోతా ఉంటే మొత్తం ఆయన యొక్క జోలిలో నుంచి ఏంటి భగవంతుడు భిక్షగాడి రూపంలో వచ్చి జోలి పెడితే ఆ జోలిలో ఆమె ధాన్యం వేస్తే మరలా ఆ జోలిలో నుంచి తిరిగి తీసేసుకున్నాడంట. అంత గొప్పోడు మరి. తర్వాత ఇంట్లో స్నానం చేస్తే మనందరం కూడా నదిలో స్నానం ఎందుకు వెళ్తామంటే పుణ్యం వస్తుందని పోతాం. ఈయన నదిలోకి స్నానానికి ఎందుకు వెళ్ళేవాడు అంటే ఇంట్లో స్నానం చేస్తే నీళ్లు ఖర్చు అవుతాయని నదిలోకి పోయి ఫ్రీగా వస్తుంది కదా స్నానం చేసి వచ్చేవాడంట. ఆ నదిలోకి పోయి స్నానం చేస్తా ఉంటే భగవంతుడు మారువేషంలో వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా నేను పరదేశీనయ్యా, ప్రయాణం మీద వెళ్తున్నాను, ఈరోజు కొంచెం ప్రయాణ బడలిగ్గా ఉంది, మీ ఇంట్లో కొంచెం తలదాచుకునేదానికి అవకాశం ఇస్తావా అన్నాడంట. అప్పుడు పురంధర అయ్యే ఏంటి నా ఇంట్లోనా, నాకు ఇల్లే లేదే అన్నాడంట. ఒక ముద్ద భోజనం అన్నా పెట్టవయ్యా అన్నాడు. ఏమయ్యా ఇల్లే లేదంటే భోజనం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అన్నాడంట. అప్పుడు భగవంతుడు అన్నాడంట, ఓహో ఇల్లు లేదా, లేకుండా చేస్తాలే. భోజనం లేదా, అది కూడా లేకుండా చేస్తాలే అన్నాడంట. అనేసి భగవంతుడు ఏం చేశాడంటే ఈయన ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటికి మళ్ళా భిక్షకెళ్ళి అమ్మా నాకు భిక్ష కావాలా అన్నాడు. ఆమె మహాపతివ్రత మహాభక్తురాలు, ఏం కావాలి స్వామి అని. నీ ముక్కు పొడకు కావాలమ్మా నాకు అన్నాడు. ఆమె గుండె ఆగినంత పని అయిందంట. స్వామి మా ఆయన నా ముఖం చూస్తాడో లేదో తెలియదు కానీ ఆ ముక్కు పొడకు చూసి పనుకుంటాడు, అది కానీ కనపడకపోతే నిద్ర కూడా రాదయ్యా ఆయనకి. అమ్మా ఏం అడిగితే అది ఇస్తానన్నావు, నాకు ఆ ముక్కు పుడకే కావాలన్నాడంట. ఇంకా ఆమె మాట ఇచ్చాను కదా అని చెప్పి ఆ ముక్కు పుడక తీసి ఇచ్చేసింది. భగవంతుడు ఏం చేశాడు, ఈయన వ్యాపారం ఏంటి, కుదు వ్యాపారం, వడ్డీ వ్యాపారం, కుదు వ్యాపారం. ఆ ముక్కు పుడక తీసుకొని ఈయన దుకాణానికి వెళ్ళి అయ్యా దీని వెలకట్టు అన్నాడు. దీని వెలకట్టు అన్నాడు. ఈయనకి గుండె ఆగిపోయింది. ఇదేంటిది నా భార్య ముక్కు పుడుకున్నట్టుంది అని చెప్పి బాబు వెల కట్టేస్తాను, అర్జెంటుగా ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండని చెప్పి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏమే సరస్వతి ముక్కు పుడకేదే అన్నాడంట. ఆమె ఏం అర్థం కాలేదు. ఎవడికో దానం ఇచ్చే, లేదయ్యా ఎవరికి దానం ఇవ్వలేదు, స్నానం చేస్తూ ముక్కు పుడక తీసి స్వామి పాదాల దగ్గర పెట్టాను పూజ గదిలో అనిందంట. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. పరిగెట్టుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి ఆ స్వామి పాదాల దగ్గర చూస్తే అక్కడ ముక్కు పుడక దగదగ మెరుస్తూ కనిపించింది. ఉందిలే. మళ్ళా వెళ్ళాడు అక్కడికి దుకాణానికి, వెళ్తే అక్కడ ఉంది. మళ్ళా డౌట్ వచ్చింది, అరే ఇది సేమ్ అట్టాగే ఉందే, నేను అక్కడ చూసి ఇక్కడికి వచ్చే లోపల మళ్ళా ఏమైనా ఇక్కడికి వచ్చేసిందా అని చెప్పి మళ్ళా పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళాడు. ఏమే ముక్కు పుడకుందా అన్నా. ఉందండి చూశారు కదా వెళ్ళి చూడండి. మళ్ళా పూజ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది. మళ్ళా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మళ్ళీ అక్కడ పలుమార్లు అటు ఇటు పరిగెత్తిన దానివల్ల ఆయనకు ఒక సాక్షాత్కారం వచ్చిందంట. ఈ బంధనమే కదా నన్ను జీవితంలో బంధించేసింది,
ఇంటి నుంచి దుకాణానికి, దుకాణం నుంచి ఇంటికి పరిగెత్తడంలోనే ఎంతో ప్రయాసపడ్డాను. కానీ ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. ఈ బంధం వల్ల భౌతిక జగత్తు నుంచి ఈ 14 భూన భాండాలు, ఒకసారి ఇంద్రలోకంలో పుట్టాను, ఒకసారి పాతాళ లోకంలో పుట్టాను, ఒకసారి భూమి మీద పుట్టాను. ఈ పరుగులన్నిటికీ కారణం ఈ బంధనమే కదా, ఈ బంధనమే కదా అని ఆ దుకాణానికి ఇంటికి పరుగులు తీయడం వల్ల ఆయనలో సాక్షాత్కారం కలిగిందంట. సాక్షాత్కారం కలిగిందంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఒకటి కోరొచ్చు, భగవంతుడు ఆయన ఇంకోటి చేపిస్తాడు మనతో. ఈయన అంత నయా పైసా చాలా పిసినారిగా ఉండి కూడగట్టి కొన్ని వందల సంవత్సరాల క్రిందట 9 కోట్లు అంటే ఎంత ధనం చెప్పండి. అప్పుడు సాక్షాత్కారం కలిగి అప్పుడు ఆయన ఊరు జనాలందరినీ పిలిచి ఆయన అన్నాడంట, ఖజానా తెరిచి ఆ ధనమంతా, ధనరాశి, పెద్ద ధనరాశి ఉందంట ఖజానాలు, మీకందరికీ దానం ఇచ్చేస్తాను ఇది అన్నాడంట ఊరు జనాలకి. మళ్ళా భగవంతుడు వీడిలో ఇంకా వైరాగ్యం పూర్తిగా రావాలని చెప్పి ఆ జనాల్లో కూడి, ఏమయ్యా వాడెంత బుద్ధిమంతుడో తెలుసా పురంధరుడు, ఏమయ్యా అన్నారంట జనాలందరూ. వాడు పాపాలతో సంపాదించినటువంటి ఆ ధనమంతా కూడా లాస్ట్లో మీ నెత్తిన పడేసి ఆ పాపాన్ని మీ నెత్తిన పడేయాలని చెప్పి దానం ఇవ్వాలనుకుంటున్నాడు, అది తీసుకుంటారా మీరు అన్నాడు భగవంతుడు. అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా, పురంధర నువ్వు ఇచ్చే దానం మాకొద్దు. అప్పుడు ఇంకా సాక్షాత్కారం, ఒరే నేను ఎంత పాపినయ్యాను, దానం ఇస్తానంటే నా దగ్గర నుంచి కూడా తీసుకునేదానికి జనాలు సిద్ధంగా లేరే, నేను అంత పాపినా అని చెప్పి తులసీ దళం తీసుకొని కృష్ణార్పణం అని చెప్పి ఆ తులసీ దళాన్ని ధనరాశి మీద వేసేసి, ఇంకొద్దు నాకు ఈ ధనం అని చెప్పి కట్టు బట్టలతోటి ఒక తుంబుర ఒకటి తీసుకొని ఆయన వీధుల్లోకి వచ్చాడంట. వీధుల్లోకి వచ్చి భగవంతుడు ఏంటి అంటే, నవకోటి నారాయణ నేను చాలా గొప్పని అనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం చేయాలనుకున్నాడు, వీధిలో నా హరికీర్తన చేసుకుంటూ పాదాలకు పాదరక్షలు కూడా లేకుండా నేను దిప్పుతానని చెప్పాడు. కాగద బందిదే కమల నాగుని కాగద బందిదే ಹೆಜ್ಜೆಕು ಹರಿಯಂಬೋನು కాగద బందిదే. ఆయన ఉత్తరం వచ్చింది కమలనాభుడైన విష్ణువు దగ్గర నుంచి. ఏం చేయమని ఉత్తరం వచ్చింది అంటే, ప్రతి అడుగుకు కూడా హరియంబోను హరినామాన్ని చేసుకుంటూ తిరగరా నాయన అని చెప్పి ఉత్తరం వచ్చింది. హెజ్జెకు హరియంబోను కాగద బందిదే. ఆయన ఆ హరికీర్తన చేసుకుంటూ వీధుల్లో తిరుగుతా ఉన్నాడు. సో ఇంకొకటి కూడా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఎవరికన్నా అబద్ధం చెప్పొచ్చు కానీ ఆయనకి చెప్పకూడదు. ఆయనకి చెప్పకూడదు. చాలామంది మనోళ్ళు డొనేషన్కి వెళ్ళాం, అసలు ఏం లేదు స్వామి అంటారు. అనద్దు, ఉంది నేను ఇలేనని చెప్పంతే, ఏం లేదనద్దు. పొరపాటున ఆయన సీరియస్ తీసుకున్నాడు అనుకోండి, అసలుకే మోసం వచ్చేస్తుంది. ఈ పురంధరదాసుని అడిగాడు, నీ ఇంట్లో ఒక రోజు ఉంటా అన్నాడు. నాకు ఇల్లే లేదన్నాడు. అయితే ఇల్లు లేకుండా చేస్తా అన్నాడు. తిండి అంటే తిండి కూడా లేదన్నాడు. సో ఈ రకంగా ఏంటి అంటే, మనం ఆ భగవంతుడు ఉన్నాడా లేదా అనే దానికి చాలామంది ఏ రకంగా ఒక నిర్ధారణకు వస్తారు అంటే, వాళ్ళు కోరిన కోరికలు ఫలించకపోతే భగవంతుడు లేడు అనుకుంటాడు. కానీ భగవంతుడి ఆలోచన వేరు. ఎందువల్ల అంటే, నువ్వు కోరేటువంటి కోరిక నీకు ఉపకారం చేస్తుందో అపకారం చేస్తుందో నీకు తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన ఆ స్వామికి ఒక్కడికే తెలుసు. అందువల్ల ఆయన ఏమిస్తే దాన్నే మహాప్రసాదంగా మనం భావించి స్వీకరిస్తే అది ఉత్తమం అవుతుంది. లేదు నేను కోరిందే నాకు కావాలని పట్టుబడితే అది అధమం అవుతుంది. మనకు తెలియదు. ఇందాక అక్కడ చూసాం, ఆడ గుడిలో చిమ్మేవాడు, మీ రోల్ నేను తీసుకుంటా అన్నాడు. సరే తీసుకొని ఇచ్చాడు భగవంతుడు. ఆడికి తెలియలేదు ఆ కెప్టెన్ని ఎందుకు జైల్లో పెట్టించాలని భగవంతుడు అనుకున్నాడు.
ఆ కెప్టెన్ని ఎందుకు జైల్లో పెట్టించాలని భగవంతుడు అనుకున్నాడు తెలియలేదు. కానీ భగవంతుడికి తెలుసు ఆ నా భక్తుడు నేను కాపాడాలనుకున్నవాడిని, అందుకని చెప్పి ఈ అపవాదు వాడి మీద పడి వాడు జైల్లోకి వెళ్తే ఆ నౌక మునిగిపోయినప్పుడు వాడు రక్షింపబడతాడు. ఈ ధనికుడేమో ఆ ధనమంతా దుర్మార్గానికి వినియోగించబోతూ ఉన్నాడు. అందువల్ల వాడి దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసేసి ఈ సన్మార్గంలో ఉన్నటువంటి పుణ్యాత్ముడికి ఆ ధనాన్ని నేను ఇవ్వాలనుకున్నాను. అంటే భగవంతుడి క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కాగా ఉంటాయి, మనకు తెలియదు అది ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని. సో మనకు తెలియక ఒక్కోసారి మనం భగవంతుడిని నిందిస్తూ కూడా ఉంటాం. అటెందుకు జరిగింది, ఇట్టెందుకు జరిగింది. నేను ఒకసారి కరెక్ట్గా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా చెన్నైలో జగన్నాథ రథయాత్ర జరిగేది అనమాట. న్యూ ఇయర్కి తిరుపతిలో టెంపుల్లో డెకరేషన్ చేస్తూ ఉంటే నేను కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నా. మొదటి నుంచి టెంపుల్ ఫెస్టివల్ వస్తే అలంకరణ చేయడం అంటే ఇష్టం. అయితే నా చుట్టూ భగవంతుడు ఎప్పుడు కొంతమంది పరమానంద శిష్యుల్ని పెట్టుంటాడు అనమాట. సో వాడు వాచ్మెన్ పాపం నిచ్చెన పట్టుకొని పూలు అందిస్తా ఉన్నాడు. ఆ పూలు అందించడంలో నిచ్చెన వదిలేశాడు. నేను ఆ పై నుంచి పడిపోయా. ఈ నిచ్చెనకి మెట్లు ఉంటాయి కదా, కాలు రెండిటి మధ్యలో ఇట్టబడి విరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, కట్టారు. చాలా మంది భక్తులు మీలాగే నన్ను పరామర్శించడానికి వచ్చి మీరు ఎంత సేవ చేస్తూ ఉంటారు, భగవంతుడు దేనికి ఇట్ట మీకు ఇట్టు పెట్టాడు అది ఇదని ఏదో మాట్లాడబోయారు. నేను అన్నాను, నేనేం కర్మ చేశానో మీకు తెలియదు కదా, భగవంతుడిని ఎందుకు నిందిస్తారు, ఆయన ఎప్పుడు మంచిగా చేస్తాడో చెడు చేయడు అన్నాడు. ఏమో స్వామి ఇవన్నీ అర్థం కావు మాకు అంతా వెళ్ళిపోయారు. 1వ తేదీ జరిగింది అది, 1వ తేదీ 31st నైట్. 14వ తేదీ రథయాత్ర. నేను ప్రతిసారి రథయాత్రకి వెళ్ళినప్పుడు నరసింహస్వామి వేషం వేసేవాడిని ఆ రథయాత్రలో తమాషగా. సో ఆ రథయాత్రకి వెళ్ళలేదు, కాలు ఇరిపోయింది. నేను ఒక్కడిని టెంపుల్లో కూర్చున్నాను, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. నేను వెళ్ళేటువంటి కారు వెళ్ళింది, రిటర్న్ వచ్చేటప్పుడు రాత్రి 1 గంట అయిపోయింది. పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్నమాట. నేను గాను ఆ కారులో వెళ్ళుంటే ఆ ఫ్రంట్ సీట్లో కూర్చునేవాడిని. నేను లేని దానివల్ల ఎవరో కూర్చున్నారు. అతని కాలు ఏమైంది అంటే అరటిపండుని ఇటు పిసికేస్తే ఎట్లయిపోద్ది అట్లా అయిపోయింది కాలు. అంత పెద్ద అపాయం నుంచి కాపాడడం కోసం ఈ చిన్న ఫ్రాక్చర్ ఇచ్చేసి ఈడు కూర్చోబెట్టాడు. ఆ అపాయం నుంచి భగవంతుడు కాపాడాడు. అది అర్థం చేసుకునేదానికి 14 రోజులు పట్టింది. అది అర్థం చేసుకునేదానికి 14 రోజులు పట్టింది. ఎందుకోసం ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యింది అనేది అర్థం చేసుకునేదానికి 14 రోజులు పట్టింది. ఇట్లాగా మనకు తెలియదు, ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. సో అందువల్ల ఏమి జరిగినా, అందుకనే భాగవతం చెప్తుంది. భాగవతంలో ఏం చెప్తారు అంటే, భగవద్భక్తుడు ఎవరయ్యా అంటే అది మంచి గాని చెడు గాని జీవితంలో జరిగేది ఏదైనా కానీ ఆ భగవంతుని యొక్క మహాప్రసాదంగా భావించేవాడే నిజమైనటువంటి భక్తుడు అని చెప్తారు. అది ఏదైనా అయి ఉండొచ్చు, అది మంచి అయినా అయి ఉండొచ్చు, చెడైనా అయి ఉండొచ్చు. మనకు అది చెడులాగా కనిపిస్తుంది. నాకు ఆ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు అది చెడులాగా కనిపించింది, కానీ దానికన్నా పెద్ద అపాయం నుంచి కాపాడడం కోసం భగవంతుడు ఆ రకంగా చేశాడు. అందుకని మొట్టమొదట భగవత్ నామం చేయడం కానీ, సత్సంగం చేయడం కానీ, శాస్త్ర పఠనం చేయడం కానీ, ఇవన్నిటి యొక్క గమ్యం ఏంటి అంటే భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడం. మనం ఎంత శాస్త్రాన్ని చదివాము, ఎన్ని శ్లోకాలు బట్టామనేది కాదు, దాంట్లో ఉన్నటువంటి తత్వం ఎంత జీర్ణించుకున్నాము, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఆయన రోజు భగవద్గీత పఠనం చేసేవాడంట. ఒకరోజు అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం చదువుతూ ఆయనలో ఒక ఆలోచన వచ్చిందంట. అందరి యోగక్షేమాలు భగవంతుడు ఎక్కడ చూసుకోగలడు?
ఎవడో ఒకడి ఇద్దరికో అందరికి యోగక్షేమాలు ఎక్కడ చూసుకోగలరు అని చెప్పి ఏం చేశాడు అంటే ఈ శ్లోకం భగవద్గీతలో ఉండదగినది కాదు అని చెప్పి ఎర్రసిరాతో కొట్టేశాడంట. ఎర్రసిరాతో కొట్టేశాడు, ఈ శ్లోకం భగవద్గీతలో ఉండదగింది కాదు అని. భిక్షాటనకి వెళ్ళాడు. ఏ ఇంటికి భిక్షకి వెళ్ళినా కానీ ఆయన ఏంటి అంటే భగవద్గీత చదువుకోవడం, రోజు భిక్షాటన చేయడం, ఆ వచ్చిన దాంతో భార్య తను ఉండేటువంటి వారు. భిక్షాటనకి వెళ్ళాడు, ఎవరూ భిక్ష పెట్టలేదు. అయ్యా మా ఇంట్లో అశౌచం, వంటే వండలేదు అన్నారు, మా ఇంట్లో అనారోగ్యంగా ఉంది, మేము ఏం చేసుకోలేదు అన్నారు. ఎక్కడికి పోయినా నిరాశ. ఇంటికి నిరాశగా వచ్చాడు. వస్తే ఇంట్లో మంచి వంటలు వండుతూ ఉన్నటువంటి వాసన వచ్చింది, మన కిచెన్ దగ్గర వచ్చే వాసనలాగా. సాంబారు గమగమ వాసన, మంచి తినుబండారాల వాసన. ఇతను భిక్ష దొరకలేదు అని చెప్పి చాలా అసంతృప్తితో ఇంటికి వచ్చేసరికి చక్కటి మధురమైనటువంటి వాసనలు వస్తున్నాయి వంటగదిలో నుంచి. ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళాడు. భార్య బయటకు వచ్చింది. ఏమయ్యా, ఎప్పటి నుంచి ఇంత కఠినాత్ముడైపోయావయ్యా నువ్వు అనేది. ఏంటి అట్ట అంటున్నావు? ఇప్పుడు ఈ శిష్యుడికి సరుకులన్నీ అంత పెద్ద మూట వేసావు, ఏదో చిన్న పిల్లవాడు మొయ్యలేక మెల్లగా నడుస్తూ ఉంటే ఈపు మీద కొడతావా, మెల్లగా నడుస్తున్నావని చెప్పి. ఎంత దుర్మార్గుడైపోయావయ్యా నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు భిక్ష దొరక్క నేనేదో నిరాశతోటి వస్తే నువ్వు మాట్లాడేది ఏంటి అన్నాడు. ఈయనకి భిక్ష దొరకలేదని, ఆ శ్లోకం మీద విశ్వాసం లేని దానివల్ల సాక్షాత్తు గోపాలుడే పెద్ద సరుకుల మూట తీసుకొని ఇంటికి వచ్చి ఆమెకిచ్చి, భార్యకిచ్చి, అమ్మా ఎవరు నువ్వు అని భార్య అడిగింది. నేనా మీ ఆయన శిష్యుడిని లేమ్మా అన్నాడు. ఆయనే శిష్యుడు కాలేదు స్వామి, మీరెట్టా ఆయన శిష్యుడు అనిందంట. లేదులే నాకు కూడా నేర్పిస్తున్నాడులే శ్లోకాలు అవన్నీ, ఏది ఉండాలో ఏది ఉండకూడదో అని చెప్తున్నాడు. ఏది ఉండాలో ఏది ఉండకూడదో శ్లోకాలు నాకు నేర్పిస్తున్నాడులే మీ ఆయన, నా గురువు. నేను బరువు ఎక్కువగా ఉందని మొయ్యలేక కొంచెం మెల్లిగా వస్తా ఉంటే, అంటే దాని అర్థం ఏంటి అంటే మనం కోరే కోరిక కొంచెం బరువైనది ఉండొచ్చు, అది ఆ సమయానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదో ఉండొచ్చు, అందువల్ల భగవంతుడు ఆలస్యం చేయొచ్చు. కానీ మనం ఏంటి అంత తొందరపాటులో మనం కోరిందే తడువు, ఇప్పుడే రావాలా అని చెప్పి డిమాండ్ చేస్తాం. సో ఆయన నేను మెల్లిగా నడుస్తున్నానని చెప్పి చూడమ్మా ఈపు మీద వాతలు పడేటట్టు కొట్టాడు. ఎవరినాయనా నువ్వు? నేనా? గోవుల్ని మేపుకుంటాను కాబట్టి గోపాలుడు అంటారులే. ఎక్కడుంటావు? బృందావనంలో ఉంటాను నేను. మీ తల్లిదండ్రులు ఎవరినాయనా? నందబాబా యశోదమ్మ. నందబాబా యశోదమ్మ. ఎందుకయ్యా అంత కఠినంగా తయారయ్యావు? ఆ పిల్లోడిని ఎందుకు అట్లా శిక్షించావు? వండి వారుస్తానని కూర్చోమన్నాను, అయ్యా గోపాల్ గోపాల్ అని చెప్పి పిలిచిందంట. ఎక్కడున్నాడు? లేడు. ఉండమన్నాను వెళ్ళిపోయాడు. ఉండమన్నాను వెళ్ళిపోయాడు. ఈయనకేం అర్థం కాలేదు అసలు ఇదంతా ఏంటని. ఇంకా పూర్తిగా వంట అవ్వలేదు. సరేలే భగవద్గీత 2 శ్లోకాలు చదువుకుంటే కొంచెం మనశ్శాంతి వస్తుందని చెప్పి భగవద్గీత మళ్ళా తెరిచాడనమాట. ఏ శ్లోకమైతే ఉండకూడదో అని ఎర్రసిరాతో కొట్టేశాడో ఆ ఎర్రసిర మరకలన్నీ చెరిగిపోయి యథాతథంగా ఉందన్నమాట. అప్పుడు భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓసి పిచ్చిదానా, నా శిష్యుడు కాదే ఇంటికి వచ్చింది, ఆ జగద్గురువు అయినటువంటి ఆ దేవదేవుడు కృష్ణుడే వచ్చాడు. నేను విశ్వాసం లేకుండా ఆ శ్లోకాన్ని కొట్టేసేసరికి నాలో విశ్వాసం కలిగించడానికి ఆ దేవదేవుడే ఆ పిల్లవాడి రూపంగా వచ్చి ఆ సరుకులన్నీ ఇచ్చెళ్ళాడు. సాక్షాత్తు జగద్గురువు కృష్ణుడే మన ఇంటికి వచ్చింది. నువ్వెంత అదృష్టవంతురాలివి. నాకు ఆ విశ్వాసం లేని దానివల్ల ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నువ్వు ఆయన్ని దర్శించావు, ఆయన దేవదేవుడు కృష్ణుడు అని చెప్పాడు.
అగాసురుడు అన్నటువంటి 12 కిలోమీటర్ల దూరంలో పొడవున్నటువంటి అతి భీకరమైనటువంటి రాక్షసుణ్ణి కృష్ణుడు వధించాడు. కంసుణ్ణి వధించాడు, రావణాసురుణ్ణి వధించాడు, హిరణ్యకశిపుణ్ణి వధించాడు. వీళ్ళందరూ ఎంతెంత పెద్దవాళ్ళు. రావణాసురుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నేను రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అన్నాడంట. అప్పుడు బలిచక్రవర్తి చిరుమందహాసంతో నా సలహానా, యుద్ధం మానే అన్నాడంట. నేను ఇంత ఆశతో ఏదో పెద్ద సలహా ఇస్తామని చెప్పి వస్తే యుద్ధం మానేయమంటా వెంటయ్యా, నేను వచ్చింది యుద్ధం చేయడా, రాముడి గారితో యుద్ధం చేయాలని చెప్పి సలహా కోసం వచ్చాను. మళ్ళా బలిచక్రవర్తి మానే, యుద్ధం మానే, వద్దులే అన్నాడు. మళ్ళా 3సారి అడిగాడంట. ఆయన అదే చెప్పాడు. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడంట, నా సలహా నీకు నచ్చట్లేదే, నీకు సలహా మంచిది ఇవ్వకపోయినా ఒట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు. ఇదో ఆ బంగారు కనిపిస్తుందా, అది తీసుకెళ్ళు, లంక బంగారు నగరం కదా, నీకు ఉపయోగపడుతుంది, తీసుకోలేవు అన్నాడు. వీడు రావణాసురుడు సరేలే సలహా మంచిది ఇవ్వలేదు, బంగారు అన్న ఇస్తున్నాడు, వచ్చిన పని ఏదో ఒక ఆదాయం ఉంది, ఒట్టి చేతులతో పోకుండా అని చెప్పి వెళ్ళి ఆ బంగారు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఇంచుకోళ్ళు వేయట్లేదు, చెమటలు కక్కుతున్నాడు, శక్తి నిర్వీర్యం అయిపోయింది. చివరికి అట్టా చేతిలోకి ఇచ్చుకుంటూ వచ్చి నిలబడ్డాడు. ఏమయ్యా అప్పుడే లంకకి తీసుకెళ్లి పెట్టేసి వచ్చేసావా, ఏనా చమత్కారం బలిచక్రవర్తి, ఇంతలోనే తీసుకెళ్లి పెట్టేసి వచ్చేసావా అన్నాడు. ఏంటి తీసుకెళ్లి పెట్టేసి వచ్చేసేది, అసలు ఎత్తలేకపోతే నేను అన్నాడంట. అసలు అదేంటో తెలుసా అన్నాడంట బలిచక్రవర్తి. ఏముంది బంగారు కొండ కదా అన్నాడంట. ఓరి పిచ్చోడా, అది హిరణ్యకశిపుని యొక్క ముక్కు పుడక. అటువంటి దాన్ని ముక్కు పుడకగా ధరించినటువంటి ఆ హిరణ్యకశిపుడు అంత శక్తివంతుణ్ణి నల్లిని నలిపినట్టు భగవంతుడు నలిపేశాడు. ఆ శ్రీహరితో నీకేంట్రా యుద్ధం పిచ్చోడా అని నవ్వితే చెవులు తూట్లు పట్టు పరిగెట్టుకుంటూ లంకకు వచ్చేసాడంట. అంత పెద్ద రాక్షసుని చంపాడు, ఇంత పెద్ద రాక్షసుని చంపాడు. ఇవన్నీ దేనికి అంటే, ఒరే ఇవన్నీ నువ్వు విన్న తర్వాత అయినా ధైర్యంగా జీవించు, భయంతో జీవించద్దు. ఎవరికి నువ్వు శరణాగతి పొందుతున్నావు, ఎంత గొప్ప వ్యక్తికి నువ్వు శరణాగతి పొందుతున్నావు. మనలో విశ్వాసాన్ని కల్పించడానికి ప్రతిరోజు శ్లోకం చెప్తాం. నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నష్టప్రాయే శభద్రేషు, అందరూ గ్రేట్ ఇన్సెక్యూరిటీతో అభద్రతతో జీవిస్తూ ఉన్నారు. అభద్రత, ఏమైపోద్దో జీవితం, ఏమ్రా నాయన అట్ట కూర్చొని ఉండవా, ఏమోనన్నా జీవితం ఏమైపోద్దో అర్థం కావట్లేదు. నువ్వు ఏమి సాధించినా సాధించకపోయినా చివరికి జరిగేది ఒకటే, రామ్ నామ్ సత్య హై. శ్మశాన వాటికి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కడు. ఈ లోపల చేయాల్సిందేంటి, సాధించాల్సిందేంటి అది తెలుసుకోవాలి. పరీక్షిత్ మహారాజు ఆయన మొట్టమొదటి ప్రశ్న సుఖదేవ గోస్వామిని అడిగింది ఏంటి అంటే, మృత్యువును చేరుకోబోయే లోపల మనం సాధించాల్సిందేంటి, మనం సాధించాల్సిందేంటి మనుష్య జన్మలో మృత్యువును చేరుకోబోయే లోపల ఏం సాధించాలి. సో అందుకని ఈ యొక్క రాక్షస సంహారం ఇవన్నీ కూడా భగవంతుడు ఆయన చేయడానికి కారణం ఏంటి అంటే, మనలో విశ్వాసాన్ని పెంపొందించి ఆయన శక్తి మనకు తెలిసేటట్టు చేసి, ఇప్పుడు మన వెనకాల ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు అంటే ధైర్యం. సో ఆ ధైర్యం లేకపోతే అధైర్యం ఉంటుంది, ఆ అధైర్యం వల్ల జీవితం దుర్భరంగా ఉంటుంది. సో అందుకని ఆ కొండంత దేవుడు మన వెనకాల ఉన్నాడు. తర్వాత ఆయన ముందు నీ తెలివితేటలు చాలా చిన్నవి, నథింగ్.
హిరణ్యకశిపుడి కన్నా తెలియగలవాళ్ళం మనం. కఠోరమైన తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, నాకు మృత్యువు లేకుండా చేయమన్నాడు. అది నాకు కూడా లేదయ్యా, నీకెట్టిస్తానన్నాడు ఆయన. నీకెట్టిస్తానన్నాడు. వీడు తెలివిగా డైరెక్ట్గా మృత్యువు లేకుండా ఇవ్వనన్నాడు కదా అని చెప్పి, అంటే మీరు ఆ వరం కోరుకునేది. ఇప్పుడు మనం అంటే భాగవతంలో చదివాం కాబట్టి మనకు తెలుసు. అసలు ఎవరికన్నా అసలు ఊహ కన్నా వస్తుంది అటువంటి వరం ఒకటి కోరుకోవాలని. దేవతల చేత సంహరింపబడకూడదు, దానవుల చేత, మానవుల చేత, ఎవరి చేత, ఏ జీవి చేత సంహారం ఉండకూడదు. రాత్రి సంహరించబడకూడదు, పగలు సంహరించబడకూడదు, ఆకాశంలో సంహరించబడకూడదు, భూమి మీద సంహరించబడకూడదు, ఇంటి లోపల సంహరించబడకూడదు, ఇంటి బయట సంహరించబడకూడదు, ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. వారే వా, ఎంత తెలివి ఉండాలి అటువంటి వరం కోలుకోవాలంటే. కానీ ఆచార్యుల వర్ణన ఎట్టుంటుంది అంటే, వాడు ఆ రకంగా కోరుకుంటూ ఉన్నప్పుడే భగవంతుడు ఆన్సర్ ఇచ్చేస్తున్నాడండి పరమాత్మ కూర్చొని. ఏ జీవి చేత సంహరింపబడకూడదు అంటున్నావు, కానీ నేను ఏ జీవిగా వస్తానో నీ ఊహకు అందదు. నువ్వేమన్నావు, నరుడి చేత సంహరింపబడకూడదు, మృగము చేత సంహరింపబడకూడదు, దేవత చేత కాదు, దానవుడి చేత కాదు. మరి నేను నీ ఊహకందని నర సింహ. నరుడని చెప్తావా, సింహం అని చెప్తావా? సగమది సగం ఇది. రాత్రి సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు. సాయం సంధ్య వేళ ద్విసంధ్య, దాన్ని రాత్రి అనడానికి లేదు, పగలు అనడానికి లేదు. ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడకూడదు. గడప మీద, గడప మీద ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. ఒరే దుర్మార్గుడ, నిన్ను చంపడానికి ఆయుధం కావాలన్నా కమ్ములు, వేలి గోళ్లే ఆయుధాలు. ఇది మనం విన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలా తెలియగలవాడిని, స్వామిని కూడా మోసం చేసేస్తాను. ఏంట్రా నువ్వు మోసం చేసేది? మనం ఎంత అబ్బాయి, ఆ హిరణ్యకశిపుడు అంతటోడు, మనం ఎంత. సో ఎక్కడ ఎట్టున్నా కానీ ఆయన దగ్గరికి వస్తే దాసోస్మి, నీ దాసున్నయ్యా నేను, ఇంకేం లేదు, నీ ముందు నాటకాలు లేదు. అందుకని శాస్త్రాల్లో, ఈ యొక్క చరిత్రలో, పురాణాల్లో భగవంతుడి యొక్క దివ్య లీలలన్నీ కూడా ఇంత ఘనం అంటే చాలా గొప్ప, ఊహకందదు. మానవులు ఎవరు తిరిగి చేసేటువంటిది కాదు, ఎవరు రిపీట్ చేయలేరు. అంత ఘనమైనటువంటి దేవుడు, అంత ఘనమైనటువంటి లీలలు ఎందుకు ఆయన చేశాడు అంటే, ఆయన యొక్క ఘనం, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని నీవు చీప్ ట్రిక్స్ ఏం చేయకుండా సరెండర్ అవ్వు అంతే. చిల్లర ఆటలొద్దు ఆయన ముందు, జస్ట్ సరెండర్, దాసోస్మి శరణాగతి. అందుకోసం సో అందుకని ఇక్కడ ఆ కాళీయ మడుగు అంత దుర్భరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది అని ఎందుకు వర్ణించారంటే, అంత భయంకరమైనటువంటి కాళీయ మడుగులో కూడా, అంత విషపూరితమైనటువంటి మడుగులో కూడా ఒక బాలకుని రూపంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు సాహసోపేతంగా ఎంతో ఆ కాళీయ మడుగులోకి పోయి ఆయన దూకినప్పుడు ఆ కాళీయుడు తన తోకలతోటి ఆ భగవంతుణ్ణి బంధించేశాడంట. మొదట బంధించేస్తే యశోదమ్మకు తెలిసింది, నందబాబాకు తెలిసింది, వీళ్ళందరూ కూడా పరిగెట్టుకొని వచ్చారంట. యశోదమ్మ చూసి మూర్ఛపోయిందంట భగవంతుణ్ణి ఆ స్థితిలో చూసి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వుతూ చూస్తున్నాడంట ఆ దృశ్యాన్ని. ఎవరది అంటే బలదేవుడు. బలదేవుడు ఆయన చేతికర్రెట్టు పట్టుకొని నవ్వుతా చూస్తున్నాడంట. దానికి ఆచార్యులు ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, బలదేవుడు అనంతశేషుడు ఆ చిన్న పాము చేసే ఆ యొక్క చిలిపి చేష్టలు అవన్నీ కూడా చిల్లర చేష్టలు, దానికి ఆయన నవ్వుతున్నాడంట. ఓసి చిన్న పామా, నా మీద శయనిస్తాడు, ఆయన్ని నువ్వేం చేయగలవు అని చెప్పి ప్రశాంతంగా బలదేవుడు నవ్వుతూ ఉన్నాడు. ఎప్పుడైనా కానీ మనలో
ఆ బలదేవుడు ఆది గురువు, ఆయన కృప అనేది ఉంటే మనం కూడా ఎంత భయంకరమైన సంఘటన జీవితంలో జరిగినా కానీ మనం కూడా నవ్వుతూ ఉండగలం. లేకపోతే అందుకనే ప్రభుపాదుల వరకు లక్ష్యంలో చెప్తారు, భక్తుడికి సముద్రము లాంటి కష్టము నీటి బిందువు లాగా కనిపిస్తుందంట, అభక్తునికి నీటి బిందువు లాంటి కష్టము సముద్రం లాగా కనిపిస్తుందంట. గగ్గోలు పెట్టేస్తాడు, వాయమ్మో. భక్తుడికి ఎందుకు అంత పెద్ద కష్టం కూడా చిన్నది కనిపిస్తుంది అంటే, సృష్టిలో ఎంత పెద్దదైనా కానీ ఆ భక్తుని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ముందు అది చాలా చిన్నది. అందుకని ఆ భక్తుడు ఎవరి ఆశ్రయం తీసుకుని ఉన్నాడో, ఆ భగవంతుని ఆశ్రయం తీసుకున్నాడు, ఆయన ముందు ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్నది. ఈ అగాసురుడు నోరు అని తెరిచి, ఆడి నాలుక 6 లైన్ లాగుందంట, హైవే 6 లైన్ 8 లైన్ పెద్ద నాలుక అనమాట. అది చూశారు వీళ్ళు. చూసి ఒక గోపాలుడు అన్నాడు, అరే ఇదేదో భలే ఉందిరా, వెళ్ళాలి లోపలికన్నా. ఒరే ఇదేదో విచిత్రంగా ఉందిరా, ఎప్పుడు చూడలేదురా మనము, లోపలికి వెళ్ళిపోతే ఏమన్నా అపాయం జరిగితే అన్నాడంట. ఇంకోడు అన్నాడంట, ఓరి పిచ్చోడా, ఎన్ని అపాయాలు కృష్ణుని మనల్ని కాపాడుకోలేదురా, ఆ మాత్రం తెలీదా? కృష్ణుడు ఉన్నాడు కదరా, ఆయన చూసుకుంటాడు కదా, రండ్రా అసలు ఏముందో చూద్దాం. నడుచుకొని చిన్న పిల్లకాయలు, వాళ్ళకేం ఇంజనీరింగ్ డిగ్రీలు, ఐఏఎస్ డిగ్రీలు ఏం లేవు, ఎంబీబీఎస్ లేని చదవాల. సింపుల్, ఒకటే తెలుసు వాళ్ళకి, ఏ అపాయం ఉన్నా కృష్ణుడు మనల్ని కాపాడుతాడు. అది తెలుసుకుంటే ప్రశాంతం, లైఫ్ ఫినిష్, హ్యాపీ. అది తెలుసుకుంటే హ్యాపీ, నో బీపీ. సో ఆయన ఉన్నాడు, హ్యాపీగా చూసుకుంటాడు. ఈ భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా భగవంతుడు ఏంటి అంటే ఆయన కరుణామయుడు. ఆయన్ని కాదని మనం వచ్చేసాం ఇక్కడ కాదని వచ్చేసి మనం ప్రతిదీ అభద్రత, ప్రతిదీ దుఃఖమే, అటువంటి స్థితిలో ఉన్నాము. ఆయన ఏంటి అంటే ఈ యొక్క సందేశాలు పంపించి మనలో భరోసా కల్పించి ప్రశాంతమైన జీవితం గడపండిరా, మీరట దుఃఖంతో, అభద్రతతోటి, టెన్షన్ తోటి మీరు బతికితే నేను చూడలేను, ఎందువల్లంటే మీ తండ్రిని రా నేను అని చెప్పి భగవంతుడు ఈ భాగవతం నీ తండ్రిని రా నాయన, మీరు నన్ను కాదని వచ్చేసినా, మీరు కాదనుకున్నా నేను కాదనుకోలేను కదా, అందుకనే ఇవన్నీ పంపించాను. దీనివల్ల నువ్వు ప్రశాంతంగా జీవిస్తే నేను హ్యాపీగా ఉంటాను. కానీ మనం ఏంటంటే అది కాదు స్వామి, ఏడుపు లేకపోతే వెరైటీ ఏముంటుంది జీవితంలో? సరే ఏడు. ఒకసారి మాయాపూర్ నుంచి, కలకటా నుంచి వస్తామంటే ఏదో తత్వం చెప్తాను, టైం దొరికితే ఎవడన్నా దొరికితే చెప్తామని చెప్తాను. ఒకడన్నాడు, కష్టాలు ఇవన్నీ లేకపోతే అసలు లైఫ్ ఏం బాగుంటుంది, వెరైటీస్ ఉండాలి జీవితంలో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ట్రైన్లో నుంచి ఎప్పుడైనా దూకావా అన్నా. కాళ్ళు చేతులు కొట్టుకున్నావు దూకి అన్న. అబే ఏంది అట్టంటారు అన్నాడు. అన్ని వెరైటీస్ అనుభవించాలి, దూకి. లేకపోతే నువ్వు కష్టంగా ఉందంటే ఆ డోర్ దగ్గర నువ్వు నిలబడి నేను దోసేస్తా, హెల్ప్ చేస్తా నీకు వెరైటీ అనుభవించడానికి. భలే వాళ్ళు అట్టండి. పిచ్చివన్నీ మాట్లాడకూడదు. ఎవడికి కష్టం ఏదో వెరైటీ అనుభవించాలను. నువ్వు భగవంతుడికి సరెండర్ అవ్వడం ఇష్టం లేక ఏదో పిచ్చి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నావు, అంతేగాని ఆయన కష్టాలు వెరైటీస్ కావాలని ఎవడూ కోరుకోండి. ఆయన ఇవన్నీ వితండవాదం అంటారు, వితండవాదం. వెరైటీ కావాలంటే మీరు దూకే ట్రైన్లో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సందేహాలు? క్వశ్చన్ అదే చెప్పాను కదా, జీవితం మృత్యువుని చేరుకోబోయే లోపల ఏం చేయాలి? మనుష్య జన్మలో ఏం చేయాలి? భగవంతుడిని శరణాగతి పొంది ఆయన చైతన్యంలో శరీరాన్ని వదిలిపెట్టాలి. అది చెప్పడానికి 18 స్కందాలు వచ్చింది. ఆ ఒక్క చిన్న ప్రశ్న అది, కానీ ఇంత వచ్చింది సారం దాంట్లో.
అందుకనే ఆచార్యులు ఏం చెప్తారంటే, గురువు దగ్గరికి వెళ్తే మనం చిన్న ప్రశ్న ఎత్తగల, మనం ఆయనకు ఉపన్యాసం ఇవ్వకూడదు. మనం పెద్ద ఉపన్యాసం ఇస్తే ఇదంతా మిస్ అయిపోతాం. మనం ఆయన దగ్గర నుంచి వచ్చే పెద్ద సందేశం మిస్ అయిపోతాం. కొంతమందికి అది తెలియక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వినాలా, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆయన మాట్లాడేది ఉండదు, అప్పుడు నువ్వు కోల్పోతావు. ఒక్క క్వశ్చన్, ఏం చేయాలయ్యా చనిపోయే లోపల, నాకు 7 రోజులే సమయం ఉంది, ఏం చేయాలి చెప్పండి అంటే భాగవతం వచ్చేసింది దానికి సమాధానం, మనందరినీ ఉద్ధరింపజేయడానికి. అప్పుడు మన భావన ఏ గురువుని మనం ఊహించుకుని భగవంతుడు ప్రణామం సార్. గురువు గారు అంటే 17వ శతాబ్దంలో విశ్వనాథ చక్రవర్తి వారు రాశారు. ఇప్పుడు దానికి ఎలా సేకరణ చేసుకోవాలి? అప్పుడు ఆయన రాసిన భగవంతుడు భగవద్గీత కృష్ణుడు ఆది గురువుగా చెప్పిన, ఇప్పుడు ఇమీడియట్గా మన గురువు ఎవరో వారిని, వారి తర్వాత ఆచార్యుల్ని, ఇద్దరిని స్మరించుకోవాలి. ప్రస్తుతం మన గురువు, ఆయన గురువు ఆచార్యులు, వాళ్ళని స్మరించుకోవాలి. అంటే అప్పుడు మీనింగ్ సెట్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు అందులో నికుంజయును రతిగాలి సిద్ధైన దాంట్లో ఈ రాధాకృష్ణ లీలల గురించి గోపికలు సేవలు చేసుకుంటారు, వారికి గురువు అని. మరి అది సెట్ అవ్వట్లేదు కదా, అప్పుడు భావన ఎలా ఉంది? ఇప్పుడు ఎందుకు సెట్ అవ్వట్లేదు? మనం అనుకుంటున్నాం రోజు భగవంతునికి అలంకరణ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు బృందావనంలో, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా బృందావనంలో గోపికలు ఆ రాధాకృష్ణులకి ఏర్పాటు చేసేటువంటిదే ఈ అలంకరణ అంతా కూడా. సో అది ఎక్కడ రాధాకృష్ణుడు ఉంటే అక్కడ బృందావనం అని ప్రభుపాదులు వారు చెప్పారు. సో ప్రభుపాదులు వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ గోదావరి తీరం కూడా బృందావనంగా మారిపోయింది. ఈ బృందావనంలో రాధా గోపీనాథులు ఉన్నారు. ఆ రాధా గోపీనాథుల యొక్క ప్రాతినిధ్యాన్ని, ఆ గోపికల యొక్క ప్రాతినిధ్యాన్ని గురుముఖంగా మనం పొంది ఈరోజు అలంకరణ చేస్తున్నాం. అక్కడ మాతలు రోజు పూలు కుడుతూ ఉన్నారు, గోపికలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకొకరు వంట వండుతున్నారు, గోపికలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ గోపికల తరపున ప్రతినిధులుగా వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఒకరు పూజ చేస్తున్నారు, గోపాలుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో అదే లీల ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకనే దాన్ని నిత్యలీల అన్నారు. అయితే మనం ఆ దృష్టితో చూసినప్పుడు, ఆ దృష్టితో చూసి ఆ సేవను చేయగలిగినప్పుడు ఆ యొక్క క్వాలిటీలో కూడా గొప్పతనం వస్తుంది అనమాట. ఆ క్వాలిటీ కూడా పెరుగుతుంది. సేమ్ అదే బృందావన లీలే ఇక్కడ జరిగేది. అది చూడగలగాల మనం. ఆ గోపికలు ఆ రాధాకృష్ణులకు ఏర్పాటు చేసినటువంటివే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉదయంతో మంగళారతి చేసేవాళ్ళు, ఉదయంతో దర్శనారతి, అలంకరణ, భోగాలు అన్ని, శయనం అన్ని చేసేవాళ్ళు. సేమ్ జరుగుతుంది, అదే లీల. భావన అలాగే ఉండాలి. అలాగ లేకుండా యాంత్రికంగా చేస్తే. అందుకనే నేను ఒకరోజు ఎక్కడో హైదరాబాద్లో ఏదో ఉపన్యాసం ఇస్తే ఒక మాతాజీ ఆమె దుఃఖపడుతూ అనింది అనమాట, మా ఆయన నైవేద్యం పెట్టమంటాడు స్వామికి, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా, అది ఇది అని చెప్పి ఏదో అని. నేను అన్నాను, చూడమ్మా, భగవంతునికి ఎన్నో వేల జన్మలు తపస్య చేసుకొని యశోదగా జన్మించి ఆమె భగవంతునికి వండి నైవేద్యాన్ని పెట్టింది, తినిపించింది. ఈరోజు మీ ఇంట్లో బాలగోపాలుడు ఉన్నాడు. ఆ యశోదమ్మకు లభించినటువంటి మహద్భాగ్యమే నీవు ఆ బాలగోపాలునిలో ఆ గోపాలుని చూసుకోగలిగితే అదే భాగ్యం నీకు ఈరోజు వచ్చింది. దాని విలువ తెలుసుకోకుండా నువ్వు దాన్ని కాదంటున్నావు, నేను చేయలేనంటున్నావు, ఆలోచించు తల్లి అన్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు స్వామి అని. ఈ రోజు నుంచి చూడు, ఆ గోపాలుడు నీ కుమారుడు అనుకో, నువ్వు యశోద అనుకో, చక్కగా చేసి పెట్టాం ఆ రోజు అన్నాను. చక్కగా చేసి పెట్టాను. మీకొకటి సత్యం, ప్రభుపాదుల వారు ఆయన సంస్థలో ఎక్కడ రాధాకృష్ణులు ఉన్నా కానీ ఆ రాధాకృష్ణులు బృందావనంలో ఉన్నటువంటి రాధాకృష్ణులే. ఎందువల్ల అంటే మనలో పవిత్రత లేకపోవచ్చు, కానీ స్వామి ప్రభుపాదుల వారు
ఆయన సంకల్పం చేశారు. ఈ యొక్క సంస్థ విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఆ బృందావన భావన ప్రతి ఒక్కరూ పొందేటట్టుగా అనుగ్రహించమని ఆయన భగవంతుని మంగళాశాసనం చేసి సంకల్పం చేశారు. కాబట్టి ఆయన సంకల్పం వల్ల, ఆయన పవిత్రత వల్ల ఎక్కడ రాధాకృష్ణులు ఉన్నా, ఎక్కడ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ఉన్నా, ఎక్కడ ఈ శ్రీమూర్తులు ఉన్నా వాళ్ళు సాక్షాత్తు అక్కడ వెలిసే ఉంటారు. నీ భావనే లోపం. నీ భావన ఆ దృష్టితో చూస్తే అద్భుతంగా చేసి తరించుకోవచ్చు వాళ్ళకి సేవ అన్నమాట. నాకైతే గోపీనాథ్ ఏ దిక్కులో పోయినా కానీ పలకరించినట్టు నవ్వుతూ ఉంటారు. ఆయన ఆనందంగా ఉంటారు. భక్తులు చూసి తన్మయత్వంలో ఉంటారు. అద్భుతం. అది ఆచార్యుల అనుగ్రహం, ప్రభుపాదుల వారి కృప. ప్రపంచానికి భగవంతుని ఇచ్చాడు ఆయన. మంచి ఇక్కడ బృందావనం తీసే చాలు, గోలోక బృందావనం అక్కర్లేదు అంటారు కూడా. సేమ్ ఇదే బృందావనం. ఇబ్బంది పెట్టారు పరిస్థితి. ఏం లేదు. మీకు ఆ టోరీ కావాలనా? వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా. సో ఒకరోజు శిష్యులందరూ ఉంటే తలా ఒక అరటిపండు వచ్చి ఎవరూ చూడని ప్రదేశంలో తినిరమ్మని చెప్పిస్తారు. అందరూ వెళ్ళి మూతులు తుడుచుకుంటూ వచ్చేస్తారు. ఒకడిని అడుగుతాడు, నువ్వెక్కడ తిన్నావు అంటాడు. నువ్వేనాయనా తినలేదు అంటే, ఎవరు చూడని ప్రదేశంలో తినమన్నారు, ప్రదేశమే లేదు, అందువల్ల తినలేకపోయాను. అదే కనకదాసుని శిష్యులందరూ కూర్చొని ఉంటే వ్యాసతీర్థులు వారు అడుగుతారు, ఈ శిష్యుడు వైకుంఠానికి వెళ్తాడా అంటాడు. వెళ్ళడంటాడు. ఆ శిష్యుడు వెళ్తాడా? వెళ్ళడంటాడు. ఆ శిష్యుడు వెళ్తాడా? వెళ్ళడంటాడు. గురువుగారే వెళ్ళనా? అప్పుడు కనకదాసు చెప్తాడు, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు నేను పోతానన్నాను, కానీ నేను పోతానని లేదు. మనం ప్రతినిత్యం కూడా సాధన యొక్క పరాకాష్ఠ ఏమై ఉండాలా అంటే ఆ నేను అన్న భావన పోవాలి. అది ఎంత సాధిస్తున్నాము ప్రతిరోజు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే సమయం చాలా తక్కువ. ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో తెలియదు. ఈ లోపల మనం సాధించకపోతే మళ్ళా పుట్టాలా, మళ్ళా ఇవన్నీ పడాలా. శేషయ్య గారు చాలా ఇంకా భగవంతుడు ఆయన శాంక్షనర్. ఎవడన్నా ఒక యజమాని దగ్గర పనిచేస్తుంటాడు. వాడు 20 రోజులు పనిచేశాడా, 30 రోజులు పనిచేశాడా అని లెక్క చూసి జీతం ఇస్తాడు యజమాని. 20 రోజులు చేసినోడికి 20 రోజులు ఇస్తాడు శాలరీ, 30 రోజులు చేసినోడికి 30 రోజులు ఇస్తాడు. కానీ ఆ శాలరీ ఎట్లా ఉపయోగిస్తాడు వాడు అనే దాని మీద యజమానికి కంట్రోల్ లేదు. యజమాని శాలరీ ఇస్తాడు, శాలరీ ఎట్లా ఖర్చు పెట్టాలనేది కూడా యజమాని డిసైడ్ చేస్తాడా? సో కర్మ మనం చేస్తాం, కర్మ ఫలం భగవంతుడు ఇస్తాడు. దాన్ని మళ్ళా ఎట్లా వినియోగించాలనే స్వతంత్రత మనకే ఇచ్చాడు. ఆ స్వతంత్రతను
సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి పుణ్యం పెరుగుతుంది, దుర్వినియోగం చేసుకుంటే పాపం పెరుగుతుంది. మనం ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, నేను మీ ఆధీనంలో ఉండకూడదు, నాకు స్వతంత్రత కావాలని కోరుకొని వచ్చాం. అందుకని భగవంతుడు ఏంటి అంటే, నువ్వు చేసుకున్న కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తాడు, కానీ ఆ ఫలితాన్ని మళ్ళీ నువ్వు ఎట్లా వినియోగిస్తావు అనేటువంటి దాని మీద ఇంటర్ఫీర్ అవడు. చెడు చేయాలా అంటే ఆయన ఇంటర్ఫేర్ అవడు. అప్పటికీ హృదయంలో కూర్చొని చెప్తాడు, వద్దు వద్దు అంటాడు. ఎవడన్నా వ్యక్తి చెడు చేసేటప్పుడు హృదయంలో ఏదో సంఘర్షణ జరుగుతుంది. అది ఎవరు అంటే పరమాత్మ. సో వద్దని చెప్తాడు, కానీ వినం. బలవంతం చేస్తే మళ్ళా ఆయన మనమేమంటామంటే, నువ్వు నన్ను కంట్రోల్ చేయకూడదని అగ్రిమెంట్తో కదా నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ కంట్రోల్ చేస్తున్నావేంటి నువ్వు? మనం రాబోట్ కాదు, స్వతంత్రత కలిగినటువంటి ఒక జీవులం మనం. రాబోట్ ఏంటి అంటే, మనం ప్రోగ్రామ్ ఏం సెట్ చేస్తే అది ఉదయంతో 7 గంటల గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటది. మనం ప్రోగ్రామ్ డే. అప్పుడు దానికి రాబోట్ గుడ్ మార్నింగ్ అంటే మనం పెద్ద థ్రిల్ అవ్వం. ఎందువల్లంటే మనం ఫిక్స్ చేసిన ప్రోగ్రామే అది. అదే మన పిల్లోడో పక్కింటోడో గుడ్ మార్నింగ్ అంటే చాలా ఎక్సైట్ అయిపోతాం. అదే వాడు రోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. మరి రాబోట్ చెప్తే ఎందుకనో? ఎందువల్లంటే అది యంత్రం అని మనకు తెలుసు. ఆ యంత్రాన్ని మనం ఫీడ్ సో భగవంతుడు కూడా మనం యంత్రాలు మనల్ని ఫీడ్ చేయలేదు. మనం స్వతంత్రత కలిగినటువంటి జీవులం. మనం స్వతంత్రంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. లేదు నీకు నేను భిన్నంగా ఉండాలనుకుంటే దానికి కూడా అనుమతిస్తాడు. అంత గొప్ప విశాల హృదయం భగవంతుడు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి పుణ్యం చేసుకున్న దానికి భగవంతుడు వాడికి డబ్బు పదవి అన్నీ ఇచ్చాడు. వాడు దాన్ని ఉపయోగించుకొని ఇంకా పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసి వాడి జన్మను ధన్యం చేసుకోవచ్చు. కానీ వాడు ముందు చేసిన పుణ్యం వల్ల ఆయన ఏదో మంచి పదవి మంచి ధనము అన్నీ ఇస్తే వాడికి దాంతో అహము మదము ఎక్కి అత్యాచారాలు చేసి హత్యలు చేసి వాడు దాన్ని మళ్ళా క్షీణే పుణ్యే మృత్యులోకే, పుణ్యం క్షీణిస్తే మళ్ళా ఒక దరిద్రుడిగా పుడతాడు మళ్ళా వాడు. సో ఇవన్నీ చేయమని భగవంతుడు ప్రేరేపించడు. ఈ జీవుడు వాడు అసత్సంగం వల్ల చెడు సాంగత్యం వల్ల వాడిలో చెడు భావనలు కలిగి చేసే చెడు పనులు. దానికి భగవంతుడికి ఏం సంబంధం లేదు. ఆయన జీతం ఇచ్చేంత వరకే, జీతం ఎట్ట ఖర్చు పెట్టుకోవాలనేది మళ్ళీ వాడి ఇండిపెండెంట్, వాడికి ఉంది స్వతంత్రత. దాన్ని బట్టి వాడు మళ్ళా ఏమి వాడికి ఉన్నతమైన జన్మ వస్తుందా అధమైన జన్మ వస్తుందా కష్టం వస్తుందా సుఖం వస్తుందా అది వాడు చేసే కర్మను బట్టి ఉంటుంది. వాడు ఆ భగవంతుడు ఇచ్చిన ఫలాన్ని వినియోగించేదాన్ని బట్టి. అర్థమైందమ్మా పాయింట్? ఈ ఒక్క చిన్న సింపుల్ విషయం అర్థం కాక మనం ఒక్కోసారి అన్నీ ఆయనే చేసేటప్పుడు చెడు కూడా చెడు ఆయన చేయిపోయింది. మనలో బుద్ధి బాగాలేక మనం చేస్తాం అన్నమాట. అయితే భగవంతుడితో ఒక అగ్రిమెంట్తో వచ్చాం మనం, నన్ను స్వతంత్రుడుగా ఉండాలని. మనల్ని కంట్రోల్ చేస్తే మళ్ళీ మనం రాబోట్ లాగానే ఆయన కంట్రోల్ చేయకుండా మన స్వతంత్రత వదిలేస్తాడు. ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనం ఇక్కడ కష్టాలు అనుభవిస్తాం. జీవకరుణ ప్రోగ్రామ్ ఈరోజు ఎవరైనా కొత్త వ్యక్తులను తీసుకొచ్చారా? ఫ్రెండ్స్ని ఒక్కరిని తీసుకొచ్చావా? వెరీ గుడ్. ఆ అబ్బాయి కోసం ఒక్కసారి అందరూ హరే కృష్ణ మంత్రం చెప్పించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏం పేరు నీ పేరు? జయదీప్. ఓకే జయదీప్, ఇస్కాన్ వాసుదేవ కుటుంబంలోకి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఇస్కాన్ భక్త కుటుంబంలో సభ్యులుగా ఉంటూ భక్తిలో పురోభివృద్ధిని సాధించాలని, భక్తిని అవగాహన చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు పాత డివోటీస్ కూడా ఈ యొక్క జీవకరుణ ప్రోగ్రాంలో మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీక్కి ఆ ఫామ్స్ రెడీ అవుతాయి. దానికి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుందన్నమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళడము,
అవన్నీ కూడా ఏదైనా మంచి మెసేజెస్, ఏదైనా మంచి కథలు వాళ్ళకి పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో అందుకని పాత డివోటీస్ కూడా మీరు దాంట్లో ఎన్రోల్ చేసుకోండి జీవకరుణ ప్రోగ్రామ్. మీ బాబా ఏం పేరు నాన్న నీ పేరు? శ్యామ్. హరి బోల్. శ్యామ్ని కూడా ఇస్కాన్ వాసుదేవ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి అందరూ నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భక్తిలో మంచి అవగాహనతోటి మంచి భక్తుడు కావాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. ఇంకెవరైనా కొత్త భక్తుల్ని తీసుకొచ్చారా? తాళపూడి నుంచి ఎవరు వచ్చారన్నారు? మీరు రెగ్యులర్గా వస్తారు కదా. వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారా? మీ వైఫ్ని తీసుకొచ్చారా? ఫస్ట్ టైం ఆమె రావడం. వెరీ గుడ్. మాతాజీ పేరేంటి మీరు చెప్పండి. రాజేశ్వరి గారిని కూడా ఇస్కాన్ వాసుదేవ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆమె కోసం కూడా హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీరు కూడా భక్తిలో మంచి భక్తులు అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నామమ్మా. హరే కృష్ణ. నేను లాస్ట్ బిఫోర్ సండే 1.5 గంట సేపు ఉపన్యాసం ఇస్తే 3 తీసుకొచ్చారు. లాస్ట్ టైం పర్లేదు, ఏం పర్లేదు. మీరు ఒక్కరిని తెచ్చినా కానీ సంతోషపడతాం. పండగ వల్ల చాలా మంది ఊర్లోకి వెళ్ళి ఉంటారు. అర్థమైంది. నేను ఊరికే తమాష కన్నా. అట్లాగే ఉంటుంది కదా. ఏ యుగానికి ఏ కల్పానికి దాని యొక్క ప్రభావం ఉంటుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ. రేపు మనం ఇక్కడ మొట్టమొదటిసారి